నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గర్గాచార్యుల వారు నందుని ఇంటికి వచ్చి నామకరణ మహోత్సవాన్ని జరిపించారు. నందుని పుత్రునకు కృష్ణుడు అనే పేరు నిర్ణయించారు. ఇతడు చాలా గొప్పవాడు, మీ వంశానికి ఎంతో పేరు తెస్తాడు, గోకులంలో ఉన్నటువంటి అందరికీ మేలు చేసేవాడు, ఆనందింపజేసేవాడు. ఇతడు సాక్షాత్తు వాసుదేవ స్వరూపుడే, సర్వత్ర అసౌ వసతి ఆత్మరూపేణ, అంతటా వసించి ఉండేవాడు కాబట్టి ఇతడిని వాసుదేవుడు అంటారు. విశ్వంభరత్వాత్, విశ్వాన్నంతటినీ నడిపించేటువంటి వాడే వాసుదేవుడు. నీ కుమారుడు సామాన్యుడు కాదయ్యా నంద. వేద నిందకులైనటువంటి వాళ్ళు, అంటే భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు అరాచకాలు సృష్టిస్తే వాళ్ళందరినీ కూడా అణగదొక్కినటువంటి వాడు నీ కుమారుడు. అంటే గత జన్మలలో ఎన్నో అవతారాలు ధరించాడని ఆ బాలకుని యొక్క పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు గర్గాచార్యుల వారు. య ఏతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయో అభిభవంత్యేతాన్ విష్ణుపక్షా నివాసురాః. ఎవరైతే ఇతని యందు, ఈ శిశువుగా కనిపిస్తున్నటువంటి మహానుభావుని యందు మనస్సు లగ్నం చేస్తారో, ఆయన్నే ధ్యానం చేస్తారో, ప్రేమని చూపిస్తారో వాళ్లకు శత్రుపీడ ఉండదు. వారు ఏనాటికి శత్రువుల చేతిలో పరాభవాన్ని పొందరు. నారయః అభిభవంతి ఏతాన్ విష్ణుపక్షా నివాసురాః. విష్ణువు పక్షంలో ఉండేటువంటి దేవతలను రాక్షసులు ఏ విధంగానైతే జయించలేరో, నశింపజేయలేరో, అదేవిధంగా ఈ బాలకుని రూపంలో ఉన్న పరమాత్మను ప్రేమతో అభిమానంతో చూచేటువంటి వారిని శత్రువులెవ్వరూ అవమానించలేరు, తిరస్కరించలేరు. అంత గొప్పవాడయ్యా ఈ పిల్లవాడని. తస్మాన్నందాత్మజోయంతే నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన గోపాయ స్వసమాహితః. కాబట్టి నందాత్మజుడు, నందుని పుత్రునిగా ప్రసిద్ధి చెందేటువంటి ఈ పుత్రుడున్నాడే నాయనా ఓ నంద, నారాయణ సమో గుణైః, ఇతడు శ్రీమన్నారాయణునితో సమానమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. అంతేకాదు సంపద చేత గాని, కీర్తి చేత గాని, ప్రభావంతో గాని అన్నింటిలోనూ ఆ శ్రీమన్నారాయణునితో సమానమైన వాడు. కాబట్టి నువ్వు కూడా గోపాయస్వ సమాహితః, సావధాన చిత్తుడవై జాగ్రత్తగా శ్రద్ధగా ఈ బాలకుణ్ణి పెంచు, రక్షించు అని గర్గాచార్యుల వారు చెబుతున్నారు. ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషాం. ఈ రకంగా గర్గాచార్యుల వారు బలరామకృష్ణులకు నామకరణాన్ని జరిపించి, నామకరణ మహోత్సవాన్ని అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు ఆయన ఇంటికి. వెళ్ళిన తరువాత నందః ప్రముదితః, నందుడు ఎంతో సంతోషించాడు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే ఇప్పుడు నా పుత్రునిగా పిలవబడుతున్నాడు, ఇది ఎంతో ఆనందం. ఇన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయా ఈ బాలకునిలో, నా కుమారునిలో అని చెప్పి సంతోషించాడు. ఆత్మానం పూర్ణమాశిషాం, సంపూర్ణంగా ఆశీర్వచనములు మంగళములు తాను పొందాను అని చక్కగా సంతోషించాడు. అంటే గర్గాచార్యుల వారు వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు నాకు దక్కాయి, పెద్దల చేత నేను చక్కగా ఆశీర్వదింపబడ్డాను అని తృప్తి పడుతూ ఉన్నాడు. కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ జానుభ్యాం సహపాణిభ్యాం రింగమాణౌ విజహృతు. ఇంకా ఈ బలరామకృష్ణుల యొక్క బాల్య క్రీడలు, వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారో వారి వృద్ధిని కూడా వర్ణించి చెప్పడం ప్రారంభిస్తున్నారు.
కాలేన వ్రజతాల్పేన, కాలం కొంచెం కొంచెం గడుస్తూ ఉంటే రామకేశవవు గోకులే, ఈ బలరాముడు కేశవుడు అంటే కృష్ణుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరూ కూడా జానుభ్యాం సహపాణిభ్యాం, చేతులు మోకాళ్ళు రెండిటినీ ఆధారంగా చేసుకుని నేల మీద పాకుతూ ఉన్నారు. రింగమాణవ్ విజహృతు, చక్కగా అటు ఇటు పాకుతూ చూచే వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తూ సంచరిస్తున్నారు. తావంఘ్రియుగ్మమనుకృష్య సరీసృపంతౌ ఘోషప్రఘోష రుచిరం వ్రజకర్దమేషు తన్నాదహృష్టమనసావనుసృత్య లోకం ముగ్ధప్రభీతవదుపేయతురంతి మాత్రో. వీళ్ళు పాకుతూ ఉంటే ఎలా ఉంది చూడటానికి అంటే వారి చేతులకు కడియాలు ఉన్నాయి, అలాగే పాదాలకు కూడా చక్కగా కంకణాలు ఉన్నాయి, మొలకేమో ఆ మొల నూలుకేమో చిరుగంటలు ఉన్నాయి. వీళ్ళు గబగబా చిన్నపిల్లలు పాకుతూ ఉంటే అవి గణగణ గణగణ మ్రోగుతున్నాయి. ఆ శబ్దం చాలా సంతోషాన్ని ఇస్తోంది. చూచేవాళ్ళకే కాదు, ఈ పాకుతున్నటువంటి పిల్లలకు కూడా ఇదేదో చక్కగా ఆనందంగా ఉంది, ఏదో శబ్దం వస్తోంది అని ఆ మధురమైన శబ్దానికి ఆ పిల్లలిద్దరూ కూడా ఆనందిస్తూ అలా అలా పాకుతున్నారు. తావంఘ్రి యుగ్మమనుకృష్య సరీసృపంతౌ, ఈ రకంగా చిరుగంటల యొక్క నాదంతో ఆనందంగా ఆ గోకులంలో ఉండేటువంటి వాకిళ్లల్లో సంచరిస్తున్నారు. సరీసృపంతౌ, చక్కగా అటు ఇటు సంచరిస్తున్నారు. వ్రజకర్దమేషు, ఆ వాకిళ్లల్లో సంచరిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి కాస్త ధూళి అదంతా కూడా వాళ్ళ దేహానికి అంటుకుంటూ ఉన్నది. తన్నాదహృష్టమనసౌ అనుసృత్య లోకం, వారి శరీరం మీద ఉన్నటువంటి ఈ చిరుగంటల యొక్క శబ్దమే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే చుట్టూ చేరినటువంటి గోపాలకులు గోపికలు వీళ్ళంతా కూడా ఆ పాకుతూ వచ్చేటువంటి బాలకుల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. ఇగో ఇలారా ఇలారా అని మాట్లాడుతూ ఉంటారు కదా చిన్నపిల్లల్ని చూచి. అది చూచినప్పుడు ఒక్కసారిగా వీళ్ళు భయం లేని వాళ్ళైనా బాలకులుగా ఉన్నారు కాబట్టి చిన్నపిల్లల్లాగానే ఆ గోపాలకులు వాళ్ళు పలికేటువంటి మాటలకు శబ్దాలకు భయపడుతున్నట్టుగా ఆ ముఖంలో భయానికి సంబంధించినటువంటి గుర్తులను చూపిస్తూ ఆ చూచే వాళ్ళని ఆనందింపచేస్తూ ముగ్ధ ప్రభీతవత్ ఉపేయతు అంతిమాత్రో, భయపడి గబగబా పాకుతున్నట్లుగా వచ్చి తల్లుల దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. అంటే బలరాముడేమో రోహిణి దగ్గరికి, కృష్ణుడేమో యశోద దగ్గరికి వచ్చేస్తున్నారు. వచ్చి వాళ్ళ ఒళ్ళో కూర్చుంటున్నారు. ఏదో భయపడినట్లుగా మేము పాకుతూ ఉంటే వాళ్ళంతా చుట్టూ చేరారు, మాకు భయం వేసింది అనేటువంటి భావాన్ని వాళ్ళ ముఖంలో కనిపింపజేస్తూ గబగబా వచ్చి తల్లుల దగ్గర చేరుతున్నారు ఆ పిల్లలు. తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్నువంత్యౌ పంకాంగరాగ రుచిరా ఉపగుహ్య దోర్భ్యాం దత్వాస్తనం ప్రపిబతో స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధస్మితాల్పదశనం యయతు ప్రమోదం. ఈ యశోద రోహిణి ఇద్దరూ కూడా తన్మాతరౌ నిజసుతౌ, తమ పుత్రులను ఒడిలోకి తీసుకుని ప్రేమతో, ఘృణయ ఎంతో ప్రేమతో అనురాగంతో ఆ పిల్లలిద్దరినీ ఒడిలోకి తీసుకుని, స్నువంత్యౌ చాలా సమృద్ధిగా పిల్లలకి స్తన్యాన్ని ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆ తల్లులు. పంకాంగరాగ రుచిరవు ఉపగుహ్య దోర్భ్యాం, అక్కడ ఇక్కడ వాళ్ళిళ్లలోనూ ఆ వాకిళ్లల్లోనూ ఈ వాకిళ్లల్లోనూ సంచరించటం చేత శరీరం అంతా కాస్త బురదలాంటి దుమ్ము అంటుకుని ఉంటే ప్రేమగా వాళ్ళని తీసుకుని రెండు చేతులతో ఒళ్ళో కూర్చోబెట్టుకుని దత్వా స్తనం ప్రపిబతో స్మ ముఖం నిరీక్ష్య, వారికి ఆనందంగా స్తన్యాన్ని ఇస్తూ ఆ పిల్లలు స్తన్యాన్ని గ్రోలుతూ ఉంటే అది చూచి తల్లులు ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళు స్తన్యాన్ని త్రాగిన తర్వాత చిన్న చిన్న పాల పళ్ళతో నవ్వుతున్నారు. ఆ నవ్వుతున్నప్పుడు వాళ్ళ పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అవి చూచి వీళ్ళు సంతోషిస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ శిశువులను చూచి తల్లులిద్దరూ కడుపు నిండా వాళ్ళకి పాలిచ్చి వాళ్ళ నవ్వులు చూచి వీళ్ళు కూడా ఆనందిస్తూ ఉన్నారు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. యర్హ్యంగనా దర్శనీయ కుమారలీలౌ అంతర్వ్రజే తదబలాః ప్రగృహీత పుచ్చైః వత్సైరితస్తతః ఉభౌ అనుకృష్యమాణౌ ప్రేక్ష్యంత్య ఉజ్జిత గృహా జహృషుః హసంత్యః. వాళ్ళ లీలా విశేషాలు ఎలా ఉన్నాయి, ఆ కుమారుల యొక్క లీలా విశేషాలు ఎలా ఉన్నాయి అంటే,
ఆ గోకులంలో ఉన్నటువంటి గోపికలు కానీ గోపాలురు కానీ వాళ్ళంతా చూచి ఆనందపడిపోతూ ఉన్నారు. దర్శనీయ కుమార లీలవు, గోపాలకుల యొక్క భార్యలందరూ ఆ చంటి పిల్లల్ని చూచి అబ్బో ఎంత చక్కగా వీళ్ళు ముచ్చటగా అల్లరి చేస్తున్నారు అని సంతోషిస్తూ వాళ్ళు కూడా నవ్వుతున్నారు ఆనందంగా. అంత చక్కటి లీలలు ప్రదర్శిస్తూ అంతర్వ్రజే తదబలాహ ప్రగృహీత పుచ్చై వత్సై, నెమ్మదిగా వెళ్ళి ఆవు దూడల యొక్క తోకలు పట్టుకుంటున్నారు ఈ పిల్లలు. ఆ దూడలేమో ముందుకి కదలటానికి ప్రయత్నిస్తున్నాయి, వీళ్ళేమో ఆ తోకలు పట్టుకుని లాగుతూ ఉన్నారు. దూడలు కొంచెం ముందుకి నడుస్తూ ఉంటే ఆ దూడల తోకలు పట్టుకుని వీళ్ళు కూడా ఆ దూడల చేత లాగబడుతూ ముందుకు వెళుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే ఆ గోపాలకుల యొక్క భార్యలకు కానీ ఆ గోపికలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అబ్బో వీళ్ళు భలే ఆటలు ఆడుతున్నారే అని ఎంతో సుమధురంగా వాళ్ళు దర్శిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఉజ్జిత గృహ జహృషుర్హసంత్య, ఈ చిన్నపిల్లల యొక్క ఆటపాటల్లో బలరామకృష్ణుల యొక్క ఆటల్ని చూస్తూ ఉంటే ఆ గోపికలు ఇంటి పనులు చేసుకోవటం కూడా మర్చిపోతున్నారు. ఉజ్జిత గృహాహ, ఇంట్లో ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా మర్చిపోయి ఈ బలరామకృష్ణుల యొక్క ఆటల్నే తేరిపార చూస్తూ వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శృంగ్యగ్ని దంష్ట్రియసి జలద్విజ కంటకేభ్య క్రీడాపరావతి చలౌ స్వసుతౌ నిషేద్ధుం గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ శేకాత ఆపతురలం మనసో నవస్థాం. ఇక ఈ యశోద రోహిణి వీళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో తోసని పరిస్థితి ఏర్పడుతోంది. అటు ఇంట్లో పనులే చూసుకోవాలా, ఇటు పిల్లల్నే కాపాడుకోవాలా. వీళ్ళు పెరుగుతున్న కొద్దీ అల్లరి కూడా పెరుగుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పాకుతూ వెళ్ళిపోతారో తెలియదు. మరి కొమ్ములున్నటువంటి గోవులు ఇత్యాదులు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, అలాగే అగ్ని కూడా ఉండొచ్చు ఎక్కడన్నా, కోరలు కలిగినటువంటివి ఏదైనా జంతువులు ఉండొచ్చు, సునకాలు లాంటివి, అలాగే కత్తులు ఉండొచ్చు ఎక్కడైనా, అదేవిధంగా నీరు ఉండొచ్చు, పళ్ళు పెద్దవిగా ఉన్నటువంటివి ఏవైనా జీవులు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు. ఇలాంటి ప్రదేశాల్లోకి వాళ్ళు పాకుతూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు ఒక చోట ఉండట్లేదు, వీళ్ళని కాపాడుకోవటమే మనకి సరిపోతోంది. ఏ విధంగా వీళ్ళని మనం కాపాడుకోవాలి, కాస్త మనం ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటే వీళ్ళు ఎక్కడికి పాక్కుంటూ వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. ముళ్ళు గుచ్చుకోవచ్చు, లేదా అగ్ని భయం ఉండొచ్చు, ఏదైనా జంతువులు ఇబ్బంది పెట్టచ్చు, ఎట్లా వీళ్ళని కాపాడేది అనుకుంటున్నారు. క్రీడాపరవు అతి చలవు, గబగబా అటు ఇటు గిరగిరా తిరిగేస్తున్నారు ఈ పిల్లలు. స్వసుతౌ నిషేద్ధం, అలాంటి పిల్లల్ని ఆపటానికి వీళ్ళ వల్ల కావట్ల. గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ, గృహ సంబంధమైన పనులు చెయ్యటానికి కూడా వాళ్ళకి సమయం దొరక్క. ఆపతు మనసహ అనవస్థాం, వాళ్ళ మనస్సుల్లో ఒక రకమైన దిగులు బయలుదేరింది. వీళ్ళని ఎట్లా సంరక్షించాలి, కాసేపు మనం వాళ్ళని గమనించకపోతే ఏ ఉత్పాతం తెచ్చి పెడతారో అర్థం కావట్లేదు, ఒక చోట ఉండరు కదా వీళ్ళు అని వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆ పిల్లల యొక్క అల్లరిని. కాలేనాల్పేన రాజర్షే రామ కృష్ణశ్చ గోకులే అఘృష్టజానుభిః పద్భిః విచక్రమతు అంజస. ఇంకా కొంచెం కాలం గడిచింది, ఇంకేముంది, పాదాల మోకాళ్ళ మీద చేతుల మీద పాకేవాళ్ళు కాస్త పాదాలతో నడిచే స్థితికి చేరుకున్నారు ఆ పిల్లలిద్దరూ కూడా, బలరామకృష్ణులు. అల్పేన కాలేన రాజర్షే రామ కృష్ణశ్చ గోకులే, ఆ నందవ్రజంలో ఇంకా వాళ్ళకి అల్లరి చేయటానికి తగినట్లుగా వాళ్ళు పెరుగుతున్నారు. అఘృష్ట జానుభిః పద్భిః, మోకాళ్ళు నేల మీద తగలకుండా పాదాలతోనే పరిగెత్తేటువంటి స్థాయికి వచ్చేశారు. అంజస, ఎంతో తేలికగా ఇప్పుడు పాదాలతోనే నడుస్తున్నారు అటు ఇటును. తతస్తు భగవాన్ కృష్ణో వయస్యైః వ్రజబాలకైః సహ రామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ ముదం. ఈ విధంగా పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కూడినటువంటి వాడై అలా అలా సంచరిస్తూ ఆ నందగోకులంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాడు బలరామునితో కలిసి సంచరిస్తూ. సహ రామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ ముదం, ఆ గోకులంలో ఉండేటువంటి స్త్రీలంతా గోపాలకులతో కలిసి
తమ పరివారంతో కుటుంబంతో కలిసి ఆ పిల్లల యొక్క ఆటపాటల్ని అల్లరిని చూస్తూ మురిసిపోతూ ఉన్నారు. ఆ రకమైన లీలలన్నీ చూపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడితో కలిసి అల్లరి చేస్తూ ఆటలాడుతూ. కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమార చాపలం శృణ్వత్యాః కిల తన్మాతుః ఇతి హోచు సమాగతాః. గోపికలు ఆ శ్రీకృష్ణుని యొక్క చక్కని అల్లరిని ఆస్వాదించారు కొంతవరకు. కానీ ఆ అల్లరి మితిమీరిపోయింది. ఇంకా గోపికలు ఏ విధంగానూ భరించలేనటువంటి పరిస్థితికి వస్తున్నారు. మనం సహనంగా ఊరుకున్న కొద్దీ ఈ పిల్లవాని అల్లరి పెరిగిపోతోంది. ఈ బాల్య చేష్టలన్నీ మనం ఈ కృష్ణుని తల్లి యశోదాదేవికి తెలియజేయవలసిందే. శృణ్వత్యాః కిల తన్మాతుః. ఈ కుమారుని యొక్క చపలంతో కూడిన అల్లరి పనులన్నింటినీ యశోదాదేవికి చెప్పటం కోసం అందరూ బయలుదేరి యశోదాదేవి దగ్గరికి వచ్చారు. అమ్మా, ఏం చెప్తామమ్మా, నీ పిల్లవాని అల్లరి అనేక రకాలైనటువంటి అల్లర్లన్నీ చేస్తున్నాడు ఈ కృష్ణుడు. వత్సాన్ ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత హాసః స్థేయం స్వాద్వత్వథ దధిపయః కల్పితైః స్థేయయోగైః మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేత్ నాతి భాండం భినత్తి ద్రవ్యాలాభే సగృహ కుపితో యాత్యుపక్రోశ్య తోకాన్. ఎన్ని రకాలైన అల్లరి పనులంటే, ఎప్పుడైతే గోవులకు పాలు పితుకుదాం అనుకుంటారో అప్పుడే కదా దూడల్ని విడిచిపెట్టేది. కానీ ఆ సమయాలతో సందర్భంతో ఏమాత్రం సంబంధం లేకుండానే దూడలను ఎప్పుడు పడితే అప్పుడు గోవుల దగ్గరికి వదిలేస్తున్నాడు. ఆ దూడలు వెళ్ళి పాలన్నీ తాగేస్తున్నాయి, ఆ గోవుల దగ్గర పాలన్నీ తాగేస్తున్నాయి. ఒక సమయం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దూడల్ని గోవుల దగ్గరికి విడిచిపెడుతున్నాడు. వత్సాన్ ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత హాసః. ఏం కృష్ణ ఇలా చేస్తున్నావు, ఏమిటి ఏమిటి అల్లరి అని మేము అరిస్తే పకపకా నవ్వుతాడు. సంజాత హాసః, మేము అరుస్తుంటే నవ్వులాటగా ఉంది మీ అబ్బాయికి. స్థేయం స్వాద్వత్తి అథ దధిపయః కల్పితైః స్థేయయోగైః. దొంగిలించటానికి కావలసినటువంటి చక్కని ఎన్నో రకాలైన ఉపాయాలన్నీ తెలుసుకున్నాడమ్మా ఈ పిల్లవాడు. మీ పిల్లవాడు కృష్ణుడు నేర్పుగా ఎలా దొంగిలించాలో ఆ విషయాలన్నీ తెలుసు. ఎంతో రుచికరమైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ మేము కుండల్లో భద్రపరిచి ఉట్టి మీద పెట్టుకుంటే వాటిని ఎలా దొంగిలించాలో ఉపాయం చేసి మరి వాటిని అన్నిటినీ దొంగిలించి తాగేస్తున్నాడు, తినేస్తున్నాడు. తను తాగడమే తినడమే కాకుండా మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేత్ నాతి భాండం భినత్తి. ఆ పెరుగుని, ఆ నెయ్యిని, పాలను అవన్నీ కోతులకు కూడా భుజింపజేస్తున్నాడు, కోతులకు పెట్టేస్తున్నాడు. ఒకవేళ అవి తినకపోతే ఏం చేయాలో తెలియక కోపం వచ్చి ఆ కుండలన్నింటినీ పగలగొడుతున్నాడు. తను తింటున్నాడు, కోతులకు పెడుతున్నాడు. అవి తినటం లేదని తనకి కోపం వచ్చినట్లయితే, తనకి నచ్చకపోతే వెంటనే ఆ పాలకుండ, పెరుగుకుండ, నెయ్యితో నిండిన కుండ ఇవన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు. ద్రవ్యాలాభే సగృహ కుపితో యాత్యుపక్రోశ్య తోకాన్. ఇంతేనా? ఇంకా చెప్పవలసింది చాలా ఉంది. ఈ కృష్ణునకు దొరకకుండా ఎక్కడైనా దాచిపెడితే ఆ కుండలు, భాండములు, ఆ పాలు, పెరుగు, నెయ్యి ఇవి దొరకకుండా మేము రహస్యంగా ఎక్కడన్నా దాచిపెడితే, వీళ్ళ ఇంటికి వచ్చాను, వీళ్ళ ఇంట్లో నాకేమీ దొరకలేదు, నాకు దొరకకుండా దాచిపెడతారా అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి చంటి పిల్లల్ని గట్టిగా గిచ్చో, బాధ పెట్టో, ఏడిపించో అక్కడి నుంచి పారిపోతున్నాడు. ద్రవ్యాలాభే, తనకి నచ్చినటువంటి ద్రవ్యం మా ఇంట్లో దొరక్కపోతే సగృహ కుపిత, ఆ ఇంటి మీద, ఆ ఇంటి యజమాని మీద కోపం చేసుకుని యాతి ఉపక్రోశ్య తోకాన్, చిన్నపిల్లల్ని గిల్లి ఏడిపించి పారిపోతున్నాడు. నడిచేటువంటి పాదాలు వచ్చాయి కదా, చరచర అటు ఇటు పరిగెడుతూ చేసే అల్లరి పనులన్నీ ఇవి. హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైః ఛిద్రం హ్యంతర్నిహిత వయునః సిక్య భాండేషు తద్విత్ ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్ధ ప్రదీపం కాలే గోప్యః యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః. మరి
ఉట్టి మీద పెట్టినటువంటి ఈ పాలు పెరుగు ఇవన్నీ పిల్లవాడికి ఎలా అందుతాయమ్మా అని అడుగుతావేమో యశోద. వాటికి కావలసిన ఉపాయాలు కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు మీ అబ్బాయి. చూడటానికి చిన్న పిల్లవాళ్లాగా ఉన్నాడు కానీ చేసే పనులన్నీ ఘనమైనవే. హస్తాగ్రాహ్యే రచయతి విధిం, చేతికి దొరక్కపోతే ఏం చేస్తాడో తెలుసా, దానికి సంబంధించినటువంటి చక్కని ప్రణాళిక వేసుకుంటాడు. పీఠక ఉలూఖలాద్యై, పీట వేసుకుంటాడు, లేకపోతే రోలు పెడతాడు, రోలు మీద ఎక్కి కుండలను అందుకుంటాడు, లేకపోతే మిత్రుల సహాయంతో కూడా అందుకుంటాడు. ఛిద్రం హ్యంతర్నిహిత వయునః, ఆ కుండలో ఏముందో బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ లోపల ఉండేటువంటి ద్రవ్యాల మీద చక్కటి జ్ఞానం ఉంది మీ పిల్లవాడికి. ఎక్కడ పెరుగు ఉంటుంది, ఎక్కడ పాలు ఉంటాయి, ఎక్కడ నెయ్యి ఉంటుంది, ఈ తినుబండారాలన్నీ ఎక్కడ దాచిపెడతారో, ఎలా దాచిపెడతారో అన్నీ తెలుసు. కాబట్టి వెంటనే ఆ కుండకి రంధ్రం చేస్తాడు. కుండకి రంధ్రం చేసి ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్ధ ప్రదీపం. మరి ఇంట్లో చీకటిగా ఉందనుకో అమ్మా, ఆ కుండలో ఉన్నటువంటి ద్రవ్యం ఎలా తెలుస్తుంది అంటే, అంత కంగారు పడక్కర్లేదు. మీ పిల్లవాడికి నువ్వు అలంకరించి పంపిస్తావుగా, ఎంతో కాంతివంతమైనటువంటి ఆభరణాలు, ఈ బాలకుని ఒంటి మీదంతా తళతళ మెరిసేటువంటి మణులతో కూడినటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా, ఈ ఆభరణాల యొక్క మణుల యొక్క కాంతుల నుంచే ఆ కుండలో ఏముందో ఆ ద్రవ్యం మీ పుత్రునికి తెలిసిపోతోంది. తన దేహం మీద ఉన్నటువంటి ఆభరణముల యొక్క మణుల యొక్క కాంతులతోనే ఆ కుండలలో ఉండేటువంటి ద్రవ్యాలను, తినుబండారాలను అన్నింటినీ బాగా తెలుసుకుని వెతుక్కుని మరీ చక్కగా ఆరగిస్తున్నాడమ్మా. ఆ సమయంలో మేమంతా ఏదో ఇంటి పనుల్లో బాగా నిమగ్నమై ఉంటాం. కాలే గోప్య యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తా, ఇంట్లో ఉన్న పనులతోనే మేము సతమతమవుతూ ఏం చేయాలో తెలియక మనస్సంతా కకావికలమై మేము హడావిడిగా ఉంటే, ఆ సమయంలో ఇంట్లో ప్రవేశించి పీట వేసుకుని, లేకపోతే మిత్రుల సహాయంతో, లేకపోతే ఆ రోలు మీద ఎక్కి కుండకి చిల్లు పెట్టి అందులో ఉన్నటువంటి ద్రవ్యాలు, పాలు, వెన్న, పెరుగు ఇవన్నీ తినేస్తున్నాడు. ఏవి ఎక్కడ ఉంటాయో బాగా తెలుసు. మరి కనిపించదు కదా పిల్లవాడికి అంటే, ఆయన దేహం మీద ఉన్నటువంటి ఆభరణముల నుంచి వచ్చేటువంటి మంచి కాంతులే ఆ ద్రవ్యాల యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలా ఉపయోగించుకుంటున్నాడు నువ్వు అలంకరించినటువంటి అలంకరణాలను అని ఇన్ని రకాలుగా ఆ శ్రీకృష్ణ స్వామి గురించి యశోదాదేవికి వర్ణించి చెబుతున్నారు గోపికలు. ఏవం ధాష్ట్యాన్యుషతి కురుతే మేహనాదీ నివాస్తౌ స్థేయోపాయై విరచిత కృతి సుప్రతీకో యథాస్తే ఇత్థం స్త్రీభిః సభయనయన శ్రీముఖా లోకినీభిః వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ నహ్యుపాలబ్ధుమైచ్చత్. ఈ విధంగా ఇంటికి వచ్చి ఎన్నో రకాలైన అల్లరి చేష్టలన్నీ చేస్తాడు. మలినాలన్నీ తెచ్చి ఇంట్లో పడేస్తూ ఉంటాడు. అంతేకాదు ఎన్నో ద్రవ్యాలన్నింటినీ దొంగిలిస్తూ ఉంటాడు. అవి దొంగిలించడానికి కావలసినటువంటి ఉపాయాలు కూడా చక్కగా సిద్ధం చేసుకుంటాడు. ఒక మంచి ప్రణాళిక ప్రకారమే ప్రవేశిస్తాడు. కాబట్టి నీ దగ్గర ఇతడు ఏం మాట్లాడకుండా ఈ పిల్లవాడు బుద్ధిమంతుడుగా నటిస్తున్నాడని అల్లరి చెయ్యడని అనుకుంటావేమో, నీ దగ్గర ఇలాగే ఉంటాడు. స్థేయోపాయై విరచిత కృతి, ఎన్నో రకాలైనటువంటి అల్లరి పనులు ప్రణాళికతో చేసి ఇక్కడ నీ దగ్గర ఎలా కనిపిస్తున్నాడు, సుప్రతీక యథాస్తే, ఏమీ ఎరగని బుద్ధిమంతుళ్ళ మాట్లాడకుండా అలా నుంచున్నాడు అమాయకంగా భయం నటిస్తూ. ఇది చూచి నువ్వు మోసపోవద్దమ్మా యశోదా. ఇత్థం స్త్రీభిః సభయ నయన శ్రీముఖా లోకినీభిః. ఈ రకంగా యశోద దగ్గర గోపికలందరూ చెబుతూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడు, సభయ నయన శ్రీముఖ ఆలోకినీభిః. చూపులు చక్కగా కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు కదా, చక్కటి కన్నులు, పద్మముల వంటి విశాలమైనటువంటి నేత్రములు, ఆ నేత్రములు భయంతో కూడినట్లుగా అలా అలా చూస్తున్నట్ట. సభయ నయన శ్రీముఖ లోకినీభిః. ఆ చూపులన్నీ ఎలా ఉన్నాయంటే, నేను ఇంత అల్లరి చేస్తానా, వీళ్ళంతా నా మీద చాడీలు చెబుతున్నారు, నాకెంతో భయంగా ఉంది అన్నట్లుగా ముఖ కవళికల్ని చూపిస్తూ ఉన్నాడు అల్లరి చేసేదంతా చేసి. ఈ రకంగా గోపికలంతా చెబుతూ ఉంటే యశోదాదేవి
చక్కటి విషయాలన్నీ విని, వాళ్ళు చెప్పినటువంటి శ్రీకృష్ణస్వామి అల్లరి చేష్టలన్నీ విని అర్థం చేసుకున్నటువంటిదై నవ్వు ముఖంతో ప్రహసితముఖి నహ్యుపాలబ్ధుమైచ్చత్, ఆ చిన్ని కృష్ణుణ్ణి కోప్పట్టానికి కూడా ఇష్టపడలేదు. ఏదో చిన్న పిల్లవాడు తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న అల్లరి పనులు చేస్తే మీరు ఇంతంతవిగా చేసి అమాయకుడైనటువంటి నా పిల్లవాడి మీద నాకు చాడీలు చెబుతారా అన్నట్లుగా ఆవిడ సర్లేమ్మా చెప్పొచ్చారు అన్నట్టుగా ఒక చిరుమందహాసంతో ఆ మాటలన్నీ కొట్టిపడేసింది. ఆ రకంగా భయభీతుని వలె నటిస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఆ తల్లి పరోక్షంలో ఇన్ని రకాలైనటువంటి చేష్టలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ లీలలన్నీ మనం చక్కగా తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.